కేతమ్మవ్వా అమ్మా ఓ అవ్వా వారం వచ్చినా బిడ్డ కాలు వారం వచ్చినా బిడ్డ ప్రయాణం ఎలా జరిగింది బిడ్డ అయ్యో బొట్టలు పెట్టుకోలేదమ్మా నా తల్లి కుంకుమ బొట్టలు పెట్టుకోలే తల్లి ఆదల బాధలు వచ్చినావా బిడ్డ అయ్యో తల్లి నీకోసం వచ్చిందే తల్లి అమ్మా నా బంగారాన్ని చూడాలనిపించిందా తల్లి నీకు అమ్మో ఎన్నాళ్ళకి చూడక కలిగింది బిడ్డ నా మీద నీకు బంగారు తల్లి మంచిగా ఆరోగ్యం బాగుందా బిడ్డ మంచిగా ఉంది నీది ఎట్లుంది పెద్ద మనిషి ఎట్లున్నాడు అందరం బాగున్నాం బిడ్డ మీ దయ వల్ల అందరంతో మంచిగానే ఉన్నాం మేము మరి అంత సిక్కిపోయినావు బిడ్డ తింటలేవా మంచిగానే ఉందనే పక్కగా అయినావు చాలా రోజులు కనిపించడం బిడ్డ నాకు పక్క కనిపిస్తున్నావు తల్లి నా తల్లి నా బంగారు తల్లి అట్లు పట్టుకొచ్చిందమ్మ ఎంత ప్రేమో నేనంట తిందురా బిడ్డ కడుకొచ్చుకోబో బిడ్డ రొట్టెలు చేసిన మటన్ ఆడ కూర్చొని తింది ఆడ మనం ఆడ కూర్చొని ముచ్చట్లు ఆడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా మంచిగా తిందాం ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందామే ఇక పెట్టుకుందాం తల్లి ఇక నీకోసం చీర తెచ్చినానే వామ్మో నా తల్లి చీర తెచ్చిందమ్మో చక్కని చీర తెచ్చిందమ్మో నా మనవరాలు నాకు చీర తెచ్చిందమ్మో నేనేం చేయమ్మా తట్టుకోలేకపోతున్నామ్మా ఎర్ర కలర్ నీకు మంచిగా ఉంటది అందరు ఎర్ర కలర్ నాకు ఎర్రయ్యే కావాలి నిండుగా మంచిగా ఉండాలని చెప్పేసి తెచ్చిన చీర చాలా సంతోషం జాకెట్ బట్టలు కూడా తెచ్చినాము తల్లి నుండో నూరేళ్ళు చల్లగా బతుకు మళ్ళీ కొత్త సంవత్సరం ఇవాళ అడుగు పెట్టినాం మనం పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినాం కష్టాలు బాధలు పోయి ఇంతకింత ఎదిగి సూపర్ సక్సెస్ కావాలి నువ్వే పని చేసినా కూడా పూర్తిగా నేను కోరుకుంటున్నా ఇగో పెద్ద మనిషికి కూడా టవాల్ తెచ్చిన ఇక పెద్ద మనిషి ఆడ కూర్చొని ఉన్నాడు కదా సరే సరే కానీ నువ్వు ఎవరికి వస్తావు తల్లి ఇలా పెట్టు పెట్టు అమ్మ నాయన అందరు బాగున్నా బిడ్డ అందరు మంచివారు అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు అంత ఫ్యామిలీ ఎంతమంది చాలా పెద్ద కాందాను అంతేనా మళ్ళా అందరు మంచిగురు అందరు అందుకే చెప్పొచ్చున్నా నేను అవతానికి వస్తా అవతాన పోయి చేసే అందరు గంగమ్మ తాడికి పోయినట్టు నా తాడికి నా మనవరాలు వస్తుంది అదృష్టవంతురాలను మీరు రావడం నా అదృష్టం తల్లి చాలా అంటే చాలా అదృష్టం నేను నువ్వు మహిళలకు మహిళలమ్మ తోడు మరి మనమే చూసుకోవాలి ఏమంటారు అట్లా ఉంటుంది మనతోటి కానీ కాదమ్మా వాళ్ళని కూడా మనం ఎందుకు చిన్న చూపు చూడాలి వాళ్ళు కూడా వాళ్ళు లేదు మనం ఉన్నాం అమ్మో వాళ్ళని మనం చిన్న చూపు చూస్తున్నామే అవ్వా వాళ్ళు లేదు మనం కూడా లేదు బిడ్డ వాళ్ళు బాధపడతారు ఫీల్ అవుతారు అవుగానవ్వా మస్తు మంచి డైలాగులు చెప్తావు మంచి మంచి పాటలు పాడతావు నువ్వు అసలు ఆ బీఆర్ఎస్ స్టేజ్ ఎక్కుతున్నావు అంటే దద్దరిల్లినట్టే అంటాడు ఏంటి సంగతి అసలు ఆయన నీకు రాజకీయాలు అవసరమా అని మనిషి ఉన్నప్పుడు చేసేది చేయాలి బిడ్డ టాలెంట్ ఉన్నది ఎందుకు పోగొట్టుకోవాలి తల్లి అంతేనా కూడా అందరికీ అసలు నిన్ను చూస్తే ఆ తెలంగాణ శకుంతలను చూసినట్టే ఉంటది ఆ గొంతు అది ఇది నేను కూడా గట్లనే నీ లెక్కనే గట్టి గట్టిగా మాట్లాడాలనుకుంటా కానీ ఏం చేస్తాం గొంతు రాదా అందాక అవు కానీ సినిమాలో ఛాన్స్ వస్తే పోతావానే అంటారు కానీ ఎవరు తీసుకుంటలేరు ఇంకా అరే నువ్వు ఫేమస్ అవుతున్నావు ఇప్పుడు మస్తుగా రేపన్నాడు ఆ డైరెక్టర్లో పిలిచి అమ్మ నువ్వు మా దాన్న తెలంగాణ శకుంతల లెక్క మంచి మంచి డైలాగులు ఇస్తాము సినిమా చేస్తావు అంటే చేయవానే తెలంగాణ శకుంతల లెక్క కూడా 2-3 డైలాగులు నేర్చుకున్నా బాలకృష్ణతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి ప్రభాసతోటి అందులో రెండు మా కాపీ కొట్టి మా నేర్చుకున్నా కానీ గానే ఉన్నా దేవుని అయ్యా వస్తే పోతా అవ్వకు నాయనమ్మకు అమ్మమ్మకు గయ్యండ పోసిన కాడ కూర్చుందిరా ఇంట్లో పెద్ద దిక్కోలే వాటికి పోతా బోనం ఎత్తుకొని బోనాల చేస్తే బోనాల జాతరలా బోనం ఎత్తుకొని పోతా చూడు అందులో ఈయన తీసినట్టుగా తల్లి ఇప్పుడు బోనాల సినిమా వేణు తీసినట్టు ఏదో సినిమా మొత్తం బోనాలమేనట నాకు ఆయన నెంబర్ ఉంటే ఫోన్ చేయాలని నాయన నేను కూడా వస్తా నువ్వు ఒక్క రూపాయి కొనే సరే నేను వచ్చి అట్లా కనపడతా బోనం ఎత్తుకొని 7 గంటలు అడిగి తిరుగుతా అని చేద్దామని పో నాకు కేసీఆర్ని కలిసినవానే కేసీఆర్ని కలవరెత్తలేరు బిడ్డ మళ్ళీ కేటీఆర్ని కలిసినావు పోనీ కేటీఆర్ని కలుస్తూనే ఉంటాగా వీడికి 5-6 సార్లు కలిసిన ఓ కేటీఆర్ సారు ఏడున్నవా ఆ స్టేజ్ మీద నేను కేతక్కని మాట్లాడుతున్నా మహిళలందరూ నీ కొరకు ఎదురు చూస్తారు సార్ నీ బర్త్డే అని వచ్చినాం సార్ అంటే కూడా కాలే మళ్ళీ వారం రోజులు పోయి మళ్ళీ కలిసేసి వచ్చినాయి నేనేం చేశానంటే అమ్మ ఉన్నది ఉన్నాడు చెప్పాలి సల్లకి వచ్చి ముంత దాయొద్దబ్బా అంతే సల్లకి పోయి ముంత ఇంతకు దాటే కాదది కాదు నేను మల్లెమాలకు పోయినా మల్లెమాల కాడ నాకు కొంచెం పిలుపు అంది అక్కడి నుంచి వెళ్ళి జబర్దస్తికి తీసుకుంటానంటే మల్లెమాలలో కలవాలంటే పోయినా ఆ రోజు అందులో ఉన్న 3 డైరెక్టర్లు 7 అంటే తుక్కుగూడలో 2 షూటింగ్లా ఎవరు లేరు గేటు కాడోళ్ళు వాళ్ళు ఇస్తలేరు
ఆ, అక్కడి నుంచి మంచిగా ఫోన్ చేసి బిడ్డ ఎవరు లేరు అనగానే అంత దూరం పోయినాం కదా మమ్మీ తెలంగాణ భవన్ కోరాలని. తెలంగాణ భవన్ వరకు లక్షల మంది, వందల మంది. ఏంది 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 అంటే కేటీఆర్ వచ్చు. అమ్మ ఇక ఇది ఎటువో నేను కేటీఆర్ ముఖ్యమని చెప్పి ఇక దబా దబా వాన ముసుట్లా దబా 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 పోయినా. ఎవరికైనా మీడియా వాళ్ళందరూ జర ఒక 2 మాటలు మాట్లాడిపో. అయ్యో నాకు కేటీఆర్ ముఖ్యమయ్యా. అమ్మ కేటీఆర్ ఇప్పుడు పోవడమ్మా, అమ్మ అమ్మ దండం పెడతా 4 మాటలు మాట. అట్లా 4గురికి ఇచ్చిన ఇంటర్వ్యూ దబా 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 ఇంటర్వ్యూ ఇచ్చిన. అప్పటికి కొంత ఇదైపోయింది ఇక పోయినా. అయితే ఇక్కడి నుంచి స్టైల్కి ఇట్లా మాట్లాడుతుండు కేటీఆర్, ఎదురు మాట్లాడుతుండు. నాకు స్థలం లేదు, అట్నుంచి వచ్చిన గాడ కూర్చున్నా. ఎందుకు ఎక్కడ కేటీఆర్ ఇటు మాట్లాడిండు 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 మాట్లాడిండు. ఇట్లా చూసిండు ఎందుకో గట్టు అప్పుడో ఇప్పుడో తిప్పుతారుగా. నేను కనిపించి ఆ కథకా ఎప్పుడు వచ్చినావు అన్నాడు. అంత లక్షల జనముల నన్ను ఒక్కటే కావాలి తల్లి. సార్ నేను వచ్చి 1 గంట అర్ధ గంట అవుతుందా. అబ్బా ఎంత బాధపడ్డావో, 1 గంట నుంచి కూర్చున్నావా అక్క, నడువు మరీ టేజ్ మీదికి అన్నాడమ్మా. నా సంతోషం చూడాలి, ఇంకా నాకు అద్దులేవు. పోయి ఆ చెప్పుల మూలకు పడేసిన టేజ్ దండం పెట్టిన టేజ్ ఎక్కిన. టేజ్ ఎక్కగానే మొగోళ్ళను అంతా కూసురు మీద. మొగోళ్ళను కొంచెం ఇద్దరిని ఇట్లా అన్నది. ఇద్దరు నన్ను కూర్చోబెట్టిండు కేటీఆర్ పక్కకి. అక్క నువ్వు మాట్లాడాలి, నాది 5 నిమిషాలు అయితే నా పిచ్చి అయిపోతుంది, నువ్వు మాట్లాడాలని అనగానే ఇక నేను మాట్లాడినా. ఇక నేను మాట్లాడుతుంటే జైలు కొట్టుడు, సప్పట్లు కొట్టుడు, వీళ్ళు అంతగా చేసారు. సంతోషం అనిపించింది. ఆయనకు ఎవరు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు, అలా అయ్యేది సార్ది. ఆ గిఫ్ట్ నా చేతికి ఇచ్చిండు. ఇక మొత్తం మాట్లాడినాక ఆయన గుసాక్క అన్నాడు. మా అక్కకు మంచిళ్ళు ఇరి అన్నాడు. నాకు మంచిళ్ళు వద్దు సారు, నా మంచిళ్ళ గురించి నువ్వు బాధపడొద్దు, నేను దాగా ఒక ఫోటో దిగుదాం మనం అన్న. చేతక్క చూడు మా అక్క అన్నాడు. ఇద్దరు ఫోటో దిగినాం. షాల్వా కప్పిండు, ఒక ఫోటో ఇచ్చిండు. ఒక బోయిక నుంచి ఆడ బోయిక తీసుకొని ఇద్దరం అక్క నాకు ఇచ్చినట్టు దిగినాం. ఇక పోయినా బయట జర్సేపు ఉండగా సార్ పోయిండు. సార్ పోయిందా అనుకోండి, సారు కారు కదిలినాక నేను వచ్చేసాను. ఏం గిఫ్ట్ ఇచ్చిండే? ఏం బంగారం ఇస్తారా బిడ్డ గిఫ్ట్ మనకు? అయ్యో బిడ్డ నేను గొప్పగా చెప్పుకుంటా, ఇది మీడియాలో అందరికి వస్తుంది, రావాలే. బంగారం ఇస్తారా బిడ్డ మనకు? బంగారు బిస్కెట్ పటక్కాని ఇస్తాడా? మనం జాగలు అడుగుతామా, భూములు అడుగుతామా? ఆప్యాయత, అనురాగం, ప్రేమ, ఆ గులాబీ జెండా కప్పుకున్నందుకు నా జన్మ ధన్యమని నేను ఎంతో సంతోషపడుతున్నా. కానీ కేసీఆర్ కాడికి మొనుతలేరబ్బా నన్ను. అది కాదు, ఇల్లు కూడా ఏమన్నా ఎప్పుడు ఎవరు ఏమి ఇవ్వలేదా అన్న? ఇల్లు పైసలు గీసలు అట్లా నువ్వు ఇంతగానం తాపత్రయ పడుతుంటావు కదా బీఆర్ఎస్ కోసం అని చెప్పేసి. కానీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అయ్యే ఇప్పుడు బీఆర్ఎస్ ఉండే, మరి నీ పేరు కూడా బీఆర్ఎస్ పెట్టుకుంటే ఏం కానీ చేసిండు అంటే సాయం మల్లారెడ్డి చేసిండు. ఏం చేసిండు మల్లారెడ్డి సారా? నాకు అప్పుడు ఇప్పుడు పైసలు ఇచ్చిండు. నాకు మా మనవరాలకు సీట్ ఇచ్చిండు మల్లారెడ్డి కాలేజీలా. మా పెద్ద మనిషి హాస్పిటల్, సూరారముల హాస్పిటల్ ఫ్రీగా బాగా చేసిండు, ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు. 3 మనుషులు ఉంటే 3 మనుషులకు రోజు 3 పూటలు అన్నం. మాకు మంచి బెడ్ ఇచ్చిండ్రు, ఒక రూమ్ ఇచ్చిండు మల్లారెడ్డి. చాలదా? పైసలు ఇస్తేనే పేరా? చాలదా? నా భర్త అయితే బాగుపడ్డాడు. మన ఇంట్లో మంచిగా ఉంటే మనం మంచిగా ఉన్నట్టే ముందుగాల. అంతే మరి, అంతేనే. నిండు ఉండాలంటే పిలువడు పిలువరు, చూస్తలేము అందరినీ. అందు గురించి కాపాడుతున్నా పెద్ద మనిషిని. పెద్ద మనిషి గట్టిగా ఉంటాడు, ఏం కాదులే, ఉండాలి మంచిగా ఉంటాడు, ఏం కాదు. అవు కానీ ఒక పాటనన్నా వాడ రాదే? ఏం పాట తల్లి? ఏదన్నా పాట, ఈ పాట గీ పాట, ఏదన్నా మాస్ పాట వాడు. మాసేనమ్మో సినిమా. అందుకో ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగడి పువ్వప్పునే గౌరమ్మ, తంగడి కాయప్పునే గౌరమ్మ, తంగడి జటి కింద పాండవలు ఆనప్ప తేనెలు, ముద్ద గౌరంటలు, జోడుద్ద రాచలు, గౌరమ్మ పూజలు, ఘనమైన గన్నెరు పువ్వే గౌరమ్మ, గజ్జల్ల ఒడ్డాలమే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఉద్రాక్ష పువ్వప్పునే గౌరమ్మ, ఉద్రాక్ష కాయప్పునే గౌరమ్మ, ఉద్రాక్ష చెట్టు కింద పాండవలు ఆనప్ప తేనెలు, ముద్ద గౌరంటలు, జోడుద్ద రాచలు, గౌరమ్మ పూజలు, ఘనమైన గంటలు,
ఘనమైన గుమ్మడి పువ్వే గౌరమ్మ గజ్జల్ల ఒడ్డాలమే గౌరమ్మ ఇమ్మడి కుచ్చుల సొమ్ములు పెట్టుక శ్రీమాంతు నింట్లా పుట్టి శ్రీమాంతు నింట్లా పెరిగి శ్రీమాంతు నింట్లా పెరిగి ఇది నా తదియా నాడి తప్పకడు ముచ్చాలు పోసుక ఈడన పెళ్ళాడవే గౌరమ్మ తోడు నా పసుపాడవే గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోసునమ్మ గౌరమ్మ భారతీ సాతి వై బ్రహ్మకిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరాలి వై పరాశ్రీ లక్ష్మయ్యి గౌరమ్మ హరికి భార్య వైతివా గౌరమ్మ కామధేను వైతివా గౌరమ్మ కన్న తల్లి వైతివా గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌర పసుపుల పుట్టే గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ పసుపుల వసంతమాడే గౌరమ్మ వనము చిలుకలు చివిలిక పలుకులు వనమెంతానమ్మా గౌరికి వాడెంతానమ్మా గౌరికి నిన్ను చూసి మా ఎన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి గౌరమ్మ 7 మేడాలెక్కి పల్లె కోటాలెక్కి పత్రులు గొయ్యంగా దొంగలేమో దోసిరి గౌరమ్మ బంగారి గుండ్ల పేరే గౌరమ్మ దొంగలేమో దోసిరి గౌరమ్మ దొరలతోటే మందునే గౌరమ్మ దమ్ పట్టినావు కదనే అవ్వ మంచిగా అన్ని ఏమంటారు కలగూర లెక్క అన్ని కలిపేసినావు మొత్తం బతుకమ్మల పండుగ అప్పుడు ఇక ఆడకట్టు అంతా తల్లి పోయిరానా తల్లి పోయిరామమ్మ పోయి మీ అత్తింట్లో బుద్ధి కలిగి ఉండు నేటికి దీపావళి ఇక నెల రోజులుంది నేటికి దొలకవద్దు కాటికే కాయాలిద్దు కరకంచు సీరాలిద్దు నీకు తగ్గ సొమ్ములిద్దు నీలాల కమ్మాలిద్దు పన్మాటింటి కన్నమైన పట్టే మంచమ్ము ఇద్దు పరుపు దిండులు ఇద్దు నీకు నీ పురుషు నీకి నిలువెల్ల అద్దామిద్దు మాయమ్మ లక్ష్మీదేవి పోయిరావమ్మ అయ్యమ్మనే ఎన్ని గానం పాటలు ఉన్నాయే తల్లిది తన ఎక్స్ప్రెషన్లు ఏమన్నా ఇస్తున్నావా అసలు మళ్ళీ తీగే ఇగో నా ఫ్రెండ్ పేరు భారతి ఫ్రెండ్ పేరా 40-60 ఏళ్ళు ఇగో నా ఫ్రెండ్ భారతి ఎందుకు ఫ్రెండ్ పేరు ఎందుకు వేపించినవా నేను దోస్తులం వేసుకునే నీ పేరు ఇప్పుడు మరి కేసీఆర్ మామకి ఎందుకు వేసుకుంటారమ్మా దోస్తు కోసం వేసుకున్నావా అయ్యమ్మా ముగ్గురు అక్క చెల్లెళ్ళు సందమామ సరస్వతి ముగ్గురు అక్క జల్లంలో అంటే మీరు అక్క జల్లంలా లేరు కానీ అట్లా వేసుకున్నా నాకు లేరు 1 2 3 కాదు మీ దోస్తు చిన్నప్పుడు 10th క్లాస్ ఉప్పర్ పనిలే చదవలే ఉప్పర్ పని పోయినాం 1 గంటకు అన్నాన్ని దిగినాం ఆమె పేరు భారతి కేతమ్మ నామ వేసుకుంది భారతి అని నేను వేసుకున్నా పచ్చా పడతాం అనుకుంటూ వచ్చింది ఒక ముసలి ఎందుకు వేసుకుంటారో కూడా తెలియదు గుర్తు రావాలని ఆమెన్నది ఎక్కడ ఉన్నా నేను గుర్తు రావాలని నేనన్నా ఉన్నదా దోస్తు ఏమో చూడాలని ఉంటుంది ఎక్కడో 60 ఏళ్ళు 50 ఏళ్ళు అయిపోయాయి అయ్యో హైదరాబాద్లే కోమట్టుకుంటా ఆమె నీ వీడియో కనుక చూస్తే కోమట్టుకుంటా అనాలి ఒకసారి భారతి ఉన్నవా అని చెప్పే ఏం కాదు చెప్తా ఓ భారతి ఆ రోజు పచ్చబట్ట వేసుకున్నాం కదనే మనము అని చెప్పు ఉన్నవా నా నెంబర్కు ఫోన్ చేయలేదంట అని చెప్పు కలవాలి దోస్తులు చిన్నప్పుడు ఉన్నవారా నువ్వు నేను ఒకప్పుడు విజయనగర్ కాల్ నుంచి మేము కోమటికుంటకు సిద్ధరామాగుల కిరాయికి ఉండి కోమటికుంటకు ఉప్పరి పనికి వస్తే ఉప్పరి పనికి పోయిన కాడ మనం అన్నం తిన్నకి దిగినాం అన్నానికి దిగిన కాడ ఒక ముసలమ్మ పచ్చబొడు పొడతా అనుకుంటా పోతే భారతి నువ్వు కేతమ్మ అని నువ్వు ఓడిపించుకున్నావు భారతి అని నేను ఓడిపించుకున్నావా నిజంగా నువ్వు ఎక్కడ నన్ను ఉంటే బిడ్డ నన్ను గుర్తు చేసుకో నేను బాలాజీ నగర్లో జవహర్ నగర్లో ఉంటా నేను కేతమ్మని భారతి ఉంటే నువ్వు గుర్తు పెట్టుకో నన్ను నా ఫోన్ నెంబర్ ఇస్తా నువ్వు రావాలి నా దగ్గరికి భారతి ఓ భారత వజర్ వచ్చి కలపమ్మ తిన్నాం భారతి మనం దోస్తులం ఒకప్పుడు 50 ఏళ్ళు దాటే కాదు మళ్ళీ ఆమె ఆడ పనికొచ్చి అట్లనే పోతుంది ఇద్దరం కలిసి పని పోదు వాళ్ళ మగడు మళ్ళీ నా మగడు ఆమె నేను అందరం కలిసి 1 గంటకు అన్నాన్ని దిగినాం ఇక పచ్చబొట్టు కొడతాను ముసలమాన్ ఉంటాం నేను భారతి మనం పచ్చబొట్టు పిచ్చుకుందామా అని అన్న పిలుపు ఓడిపించుకుందాం అక్క రమ్మని అన్నారు వచ్చు కేతమ్మా నా ఓడిపించుకుంది భారతి అని ఓడిపించుకుంది కాదే మరి చిన్నగున్నప్పుడు మీరు పండుగలు ఎట్లా చేసుకుంటున్నారు పైసలు నా పైసలు ఆమె ఇచ్చిన ఆ పైసలు నేను ఇచ్చిన కాదే అవ్వ నీకు ఎన్ని సంవత్సరాలకు పెళ్ళి అయింది అసలు 13 ఏళ్ళకి ఇప్పుడు 50 ఏళ్ళు అయిందా పెళ్ళా దాటింది కూడా 50 ఏళ్ళు ఫస్ట్ ఉంటే నువ్వు అన్నట్టు అదేదో చేసుకుందాను షష్టి పూర్తి ఎవడు చేయాలి ఓ మేకనిచ్చి 25 కిలోల బియ్యం ఎవడని ఇచ్చు కదా చిన్నగా పిలిచి నా వాళ్ళని పిలుచుకొని చేద్దును ఇక కూట రాయి తీయలేనోడట ఎట్ల రాయి తీస్తానని పోయిందట మాకేట శాతం అవుతుంది కొడుక
కాదు అప్పుడు పెద్ద మనిషి ఏం పని చేస్తుండే మరి? అయ్యో జీతం వాళ్ళ అమ్మ జీతం పెట్టింది. ఆ, జీతం కోమటోళ్ళకి జీతం. మా అత్త కళ్ళమ్ము, నేను ఆడబిడ్డ కూలికి పోదుము. కళ్ళు గీకపోవు నా అప్పట్లో? కళ్ళు అమ్మితే అయ్యో రూపాయినార ఒక రకం కట్టలేక దాచుకునేది గౌండోళ్ళు. రూపాయినార మొదల పని కట్టాలి తాళ్ళు ఎక్కికొని కళ్ళు గీసుకున్నందుకు రూపాయినార. నువ్వు కళ్ళుకి బాగానే పైసలు వస్తాయి కదనే. ఇప్పుడుంది. అయితే నేను కలువబోతే ఆటాన, ఆటాన నుంచి బారాన రూపాయి. రూపాయి తెస్తే ఆ రూపాయి కూలి తెచ్చి మా అత్తకి ఇస్తే ఇక నేను తాళ్ళకి పోతున్నా. మళ్ళీ 3 గంటలకు పోతారు ఆ మగవాళ్ళతోటి కళ్ళుకు. మా అత్త పోయేటప్పుడు 10 పైసలు చింతపండు, 10 పైసలు ఉప్పు, 10 పైసలు మిరపకాయలు. ఎన్ని 3 అయినాయా? ఉప్పు, మిరపకాయ, చింతపండు, ఉల్లిగడ్డ, ఈ 4 తెచ్చి చింతపండు కారం నూర అని ఈ ఆటాన నాకు ఇచ్చిపో. కిలో బియ్యం 9 మంది. నా మొగడు, నేను, నా మరిది, నా ఎరాలు, నా ఆడబిడ్డ, నా అత్త, నా మామ, అందరూ కష్టం చేసి ఇంత తినటోళ్ళే. కానీ కిలో బియ్యం, చింతపండు కారం, నూనె లేదు, పోసి లేదు. ఆ చింతపండు కారం వేసుకొని తింటుంటే కమ్మగా ఆనాడు మాకు. ఇక అన్నదంటే నేను కూలికి పోయి వచ్చిన పిల్ల తల్లిని, పిల్లలు పుచ్చిరు జరగా. ఏమయ్యేది ఇంత, నా మొగడు ఇంకో బుక్ ఇచ్చి పెడతాడేమో తింటా, మా మరిదో బుక్ ఇచ్చి పెడతాడేమో తింటా, మా తొత్త అంటదేమో ఇంకొక బుక్క తింటా, ఇక మాడిబిడ్డ నాకు వద్దు ఇంత అంటదేమో తింటా. మనకి అలాగే అందరు నాకుంటే గిన్నెలు ఆడ పెడతారు. దాన్న గిన్నెలు దిద్దు నాడు వాడేద్దును. ఆ పిల్లలను పక్కన వేసుకొని అమ్మక పడుకో. పస్తులు ఉంటుంది చాలా పస్తులు అనే తల్లి. నేను చాలా, నా మొగడు నేను చాలా కష్టపడ్డాం, చాలా పస్తులు ఉన్నాం. ఒక్కనాడు చేస్తే 3 రోజులు పస్తులు ఉన్నాం తల్లి. మరి తర్వాత ఇంట్లోకైనా అలాగైండ్రా? ఇక ఇంట్లోకైనా అలాగైపోయిండ్రా? అలా చేసింది. నేను వల్ల ఎవరు మా అత్తే పోసింది. కిలో జొన్నలు ఇచ్చింది, 30,000 అప్పేసింది. 30,000 అప్ప కొరకు బొమ్మాయికి పోయినా. చిన్న చిన్న పిల్లలు కూనలు వేసుకొని బొమ్మాయిలు అయింది రాలే, ఆగమాగం చేసి నన్ను అంటారు. మంచిగా ఉడుకులు ఉండరు బొమ్మాయిలా, ఇంది రాదు, ఉండలేకపోయినా వచ్చేసిన. ఉప్పరి పని విజయవాడకు సరిగొట్ట పోయినా, మిర్యాలగూడెం పోయినా, కోతలకు పోయినా, అన్ని కష్టాలు పడ్డా బంగారం. నేను చాలా అంటే చాలా కష్టాలు పడ్డా. ఇక సుఖం ఉందంటే జర్ర నిర్ణయాలు వచ్చింది, సుఖం వచ్చిందంటే షుగర్, బీపీ అన్ని. ఆడ ఎన్ని సంవత్సరాలు ఉన్నావు మళ్ళా? ఏడా ముంబై పోయి ఎన్ని సంవత్సరాలు? నెల ఉండలేకపోయినా, నెల ఉండలేకపోయినా. ఇప్పుడు ఏడుంటుండే నువ్వు? ఫస్ట్ ఈడనే ఉన్నావా? 40 హైదరాబాద్. హైదరాబాద్ హైదరాబాద్ రామోగణాన్ని కొట్టి ఏం చేసిండు, సన్నతి నాగారం వచ్చిండు, అల్వీల్ కంపెనీలో చేసిండు. ఈయన పోయి 2 నెలలు 3 నెలలు రాదాయ, మా అత్తకు నాకు లేతుంది అని పిల్లలు వేసుకొని నేను వచ్చిన. నేను వస్తే స్టోర్ పెద్దగా ఉంది. నేను తీసుకుపోయి ఎందుకు వచ్చిన అంత 10 మంది మొగోళ్ళు ఉన్నాం. మొగోళ్ళ రూమ్కి వచ్చిన మన తిట్టి తీసుకుపోయి చిక్కడ పెళ్ళి మా చిన్నమ్మ పెట్టి ఉంటే అడుగులు పెట్టి వచ్చిండు. ఇక తెల్లారి ఇక మా చిన్నమ్మ బిడ్డ దగ్గర ఉంటే మా చిన్నమ్మ విజయనగర్ కాలనీలో ఒక వాచ్మెన్ చూసి పెట్టింది. బిల్డింగ్లో పనిచేసి మా చెల్లె బంగ్లాలలో వెంకటేశ్వర్ల గుడి, చిక్కడపల్లి వెంకటేశ్వర్ల గుడి కాడ. వెంకటేశ్వర్ల గుడి మీకు తెలిసి ఉంటుంది. పెద్ద వెంకటేశ్వర్ల గుడి చిక్కడపల్లి నాడు ఉన్న మా చెల్లె. ఇక ఆమె తీసుకుపోయింది. దాని కడుపు సాల కూడా లేదు, మొగడు చంపిండు లేదు, ఇప్పుడు మా చెల్లె చచ్చిపోయింది లేదు. అయితే విజయనగర్ కాలనీలో వాచ్మెన్ ఉంటే ఆడ చేసిన. అప్పుడు అక్కడ హుషారైనా అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ పోయి చిత్రాబాగులో కిరాయికున్నా. దగ్గరే ఉంటుంది చిత్రాబాగు, విజయనగర్ కాలనీ. ఆడ చిత్రాబాగులో కిరాయికున్నా కానీ పని లేదు. ఆ నుంచి కోమటకుంటకు పనికి పోతుంది ఇద్దరాలు మగలం. ఆయన ఒక పిల్ల, నాకు ఒక పిల్ల సంకల. ఆయనకు కుండ ఎత్తున, నాకు కుండ. చిత్రాబాగులో నల్లలు బాయి నీళ్ళు పోయి ఓరు ఓరు కోమటికుంటలో నల్ల నీళ్ళు ఎత్తుకొని చిత్రాబాగు నుంచి కోమటికుంటకు మేము సర్ది కట్టుకొని ఉప్పరి పనికి పోదాం. అక్కడ కంప్లీట్ అయింది. అక్కడ అది కంప్లీట్ అయిపోయాక అడ్డగుట్ట వాచ్మెన్ ఉన్నా, మారడపల్లిలో వాచ్మెన్ ఉన్నా. నేనంత భాషల్లో కొలువు చేసినా, ఉప్పరి పని చేసినా, బొమ్మాయికి పోయినా, విజయవాడకి చెరుగొట్ట పోయినా. నా మొగడు ఎదురుకుండా అడగరాదు, ఏతులు చెప్పుకొని నేను అన్ని కష్టాలు పడ్డ చెత్త శరీరం ఇది. గట్టిగా ఉన్నావు మంచిగా, కానీ చాలా బాధల్లో పడ్డవే తల్లి, చాలా పడ్డా. ఇప్పుడు ఎట్లున్నది మళ్ళా? జరా పర్వాలేదు బిడ్డ. చూసుకునేటోళ్ళు ఉన్నారా? చూసుకునేటోళ్ళు అంటే చూసుకుంటారు, బిడ్డలు చూసుకుంటారు, చిన్న బిడ్డ చూసుకుంటుంది చిన్న. ఇప్పుడైతే ఇక అంటే పెద్ద మనిషికి హాస్పిటల్కి కానీ కేసీఆర్ పుణ్యమాన 2,000 పింఛని. అవునే అవ్వ, నీకు కేసీఆర్ అంటే మస్తు పాయరం అంట కదా, ఎందుకు అంత గానం పానము? పింఛన్ ఇస్తాడు.
ఇంకా పింఛన్ ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చే, షాది ముబారక్ ఇచ్చే, రంజాన్ పండుగలకు ఇచ్చే, క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు ఇచ్చే, గర్భిణీ స్త్రీలకు అన్నం పెట్టే, పాలు పప్పు ఇచ్చే, పురుడు పోసుకున్న ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చే, మగోడు పుడితే 12,000 ఇచ్చే, రైతు చచ్చిపోతే రైతు బీమా 5 లక్షలు ఇచ్చే, రైతు భరాసు ఇచ్చే, రైతు బీమా ఇచ్చే, రైతులకు ఎరువులు ఇచ్చే, మంచి ఇత్తనాలు ఇచ్చే, 24 గంటల కరెంట్ ఇచ్చే. కేసీఆర్ది చెప్పాలంటే వాడు పోయి లక్షలు వేలు ఉన్నాయని చేసిన పనులు, ప్రాజెక్టులు కట్టించే, పాలమూరు బాధలు చూసి పారే నీళ్లు తెచ్చే, అమ్మ తాగే నీళ్ళు తెచ్చే, మిషన్ బగేరత 100 ఎత్తుల మించి పైపులు వేసి ఇంటికి పట్టుకొని కొట్టుకున్నాం అన్నాడు నల్ల నీళ్లు లేక. ఓ పోలీస్ స్టేషన్లు తిరిగినాం, తలకాయలు వలిగినాయి, బిందెలు వలిగినాయి, మిషన్ బగేరత నీళ్ళు ఇత్తి ఇలా గంటలు నీళ్ళు పట్టుకుంటుర్రు. ఆడు మనిషి బిందె చేతులు పడతలేదు. ఆ ఘనత కేసీఆర్ది కాదు, ప్రాజెక్టులు కట్టించింది కేసీఆర్ కాదు, తాగే నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదు. 13,000 ఎటుపోయింది? కాంగ్రెసు మాటలే చెప్తుంది, కాంగ్రెస్ పనులు చెయ్యది. కాంగ్రెస్ అమ్మా కేసీఆర్ అంటే దేవుడమ్మా, కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్. మెడికల్ కాలేజీలు 35 కట్టించిండు, మెడికల్ కాలేజీలు తెచ్చిండు కేటీఆర్, నర్సరీ కాలేజీలు తెచ్చిండు, గురుకుల పాఠశాలలు పెట్టిండు, హాస్టళ్ళు పెట్టిండు, అంగంబళ్ళు పెట్టిండు, మెట్రో రైలు వేసిండు, యాదగిరిగుట్ట కట్టించిండు, సచివాలయం కట్టించిండు, ప్రగతి భవన్ సచివాలయం అదే ఒకటైన అది కట్టించిండు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టించిండు, ఇళ్ళకు 100 కోట్లు పెట్టి, మళ్ళీ అమరవీరుల తుఫాను కట్టిండు, తెలంగాణ విగ్రహాన్ని పెట్టిండు. ఆటో డ్రైవర్లు చూసుకునే, ఆర్టీసీ వాళ్ళని చూసుకునే, రైతులకు ఎరువులు ఇచ్చే, ఒక్క ఊరియ సంచికి ఆ ముసలోళ్ళు ఎండల పడికాపులా కాస్తురయ్యా, ఒక్క ఊరియ సంచికి ఎన్ని కష్టాలు పడుతురో. లైన్లు నిలబడి పొద్దున్న నుండి సాయంత్రం దాకా లైన్లు కట్టుకుంటా మరి గోస పడుతున్నారు. కాదు మరి అప్పుడు మనకి ఫ్రీ బస్సు లేదు, ఇప్పుడు ఫ్రీ బస్సు ఉందిగా కాంగ్రెస్ వచ్చినాక, మరి ఫ్రీ బస్సు మంచిగానే వచ్చిండ్రుగా. నీ బస్సు పాడుగా ఆయన పెట్టిందిగా బస్సు ఒక్కటే. ఇంకేం పెట్టలేటవా? కాంగ్రెస్ పాలన మంచిగా నడుస్తుంది కదనే ఇప్పుడు. కాంగ్రెస్ పాలన మంచిగా నడవాలనే ఉంది బిడ్డ, నడవాలి. ప్రజలు చూసుకోరి, ప్రజలలో తిరుగుర్రి, ప్రజల మన్ననలు పొందండి, ప్రజల మంచితనం పొందండి, రైతులను చూసుకోండి, గర్భిణీ స్త్రీలను చూసుకోండి, ఆడపిల్ల కూడా తీయండి. ఇది కూడా అదే రేవంత్ అన్న పెట్టింది. ఇది స్కూటీ ఏమో కాలేజీకి పోయింది, తులం బంగారం పట్టుకు నేను వేసుకున్నా తులం బంగారం. మా ఆయనకు 4,000 పింఛను, నాకు 4,000 పింఛను, మా అత్తకు 4,000 పింఛను ఇస్తావు 12,000 అవుతున్నాయి మాకు నెలకు. సన్నబియ్యం సోన మసూరలు అయ్యి, విజయ మసూరలు, సోన మసూరలు, సాంబ బియ్యం, అంశాలు వెనకట ఊర్లల్లా అంశ బియ్యం. కారు అంటే ఒక సంవత్సరానికి 2 కార్లు పండిస్తాడు రైతు పంట. వానకాలం వాషింగ్, ఆనకాలం ఒడ్లు పట్టించి అంశ బియ్యం కొని ప్రజలకు సన్న బియ్యం ఇస్తాడు మా రేవంత్ రెడ్డి సారు. ఎందుకంటే ఓట్లేసి గెలిపించినందుకు మంచోడు రేవంత్ రెడ్డి. అంశ బియ్యం, సన్న బియ్యం, సాంబ బియ్యం ఇస్తాడు. రాజులు తినే భోజనం అట ఇప్పుడు మాకై రాజులు. నువ్వు బిగ్ బాస్ సెలెక్ట్ అయినదా, నువ్వు అంటే లాస్ట్ దాకా పోయి మళ్ళీ వెనకకి అవుతుంది. ఒకవేళ అందులోకి పోయినుంటే మస్తు ఆడుతుంటివానే. ఆడు అంటే శాతనైంది ఆడుతున్నమ్మా, గుద్దుకూరుడు గొప్ప చెప్పకపోవు నాకు బిగ్ బాస్. అవ్వా ఇది చూసుకోపో గంగవ్వ అన్నట్టు, చేతవా వాళ్ళని చూసుకో, ఇళ్ళని చూసుకో, మంచిగా చూసుకో, చెడు చూసుకో, నువ్వు మంచిగా జర జాగ్రత్త ఉండు, సరిగి పండకు, జర మంచిగా తిను, మంచిగా ఉండు, పెద్ద మనిషి అని నన్ను మంచిగా చూసుకుందు. పోటీ అంటే అందరికి సమానమే ఉంటది కదా, ఇక పెద్ద ఉండకపోవు. నా విషయాల్లో నేను ఉందును. ఏం చేస్తుంది నా విషయాల్లో నేను ఉండకపోదునా అమ్మ. రొట్టెలు చేసే కాడు రొట్టె ఎక్కువ తీసుకుందును, బువ్వ దొరకదు. అది కూడా లెక్కనే ఉంటది, రెండేనట లెక్కనే. అందరినీ బిడ్డ అంటే మీరే అయ్యో ముసలమ్మ పెద్ద ఒకటి అట్లా మంచితనం ఇట్లా కొనుక్కుంది నాళ్ళతోని. ప్రేమ మంచిగా ఇది చేద్దును. పాటలు ఆటలు, ఏం పిల్ల అది పిల్ల ఇది పిల్ల అని శాస్త్రాలు వేసుడు, పాట పాడుదును ఇట్లా. నాగార్జున సార్ కూడా నీకేమో మాట ఇచ్చినట్ట కదా. నాగార్జున ఎందుకు అయినాయనే కాదు, నవదీపా శ్రీముఖి ఏమన్నది, సార్ ఈ శ్రీముఖి నాకు ఏం చెప్తలేదు, అందరు చేస్తున్నారు పనులు. ఈడ ఇదే గురుడు అదే గురుడు, బొగ్గలు వాళ్ళు కొట్టుకుని అని చేస్తున్నారు, పచ్చ పొడిపించుకుని అని చేస్తున్నారు. మరి నేను పొడిపించుకుంటే వద్దంటారు, నా ఫోన్ వాళ్ళు కొడతా అంటే వద్దంటారు, ఫోన్ కూడా వాళ్ళు కొట్టినాడ. ఏది వద్దంటారు నన్ను, కనీసం ఒక పాటనే వాడిని రాదు మేడం అన్న. సార్ కేతమ్మ పాట పాడతారంటే ఇక్కడ వెయిటింగ్ అన్నాడు ఆయన. ఈ డైలాగ్ బాగిన్నా నేను, ఇక్కడ వెయిటింగ్ అన్నాడు. ఆనగానే పాడమ్మా అన్నాడు, ఆడిన
అది ఫస్ట్ పాడిన కాబట్టి ఇంక తరబుత్తరే పాడిన. కిందికి దిగిండు ఈ శ్రీముకి పోయి ఆ టేజు కాడికి పోయి ఆయనకు నమస్తే పెట్టుకొని నన్ను అన్నది. ఏం పాట పాడినవే ఏదో పాడిన. నేను ఆయనకు నమస్తే పెట్టడానికి టేజు దగ్గరికి పోతాను. అది మీద కూకురు కాళ్ళు ఆయన చేసిండు, వద్దు వద్దు నువ్వు రావద్దు నేనే వస్తున్నా అని దిగిండు. దిగి నా భుజం మీద చేసి ఎవరు నేర్పిరవ్వా నీకు ఈ పాట అన్నాడు. నాకు ఎవరు నేర్పలే, నా జీవితము అన్న. చదువుకున్నవాడు లేదు అన్న. నువ్వు చదవలేదు జీవితం అంటావు, మరి నీకంటే నా జీవిత అనుభవం మీద నేను పాడిన సార్ అన్న. నిజంగా నా కళ్ళ నీళ్ళు తెప్పించినావు అవ్వ, నీకు ఇన్ని కష్టాలు పడ్డావు, నువ్వు ఒప్పుకుంటే నాకు షీన్ వల్ల నీకు ఛాన్స్ ఇస్తా అన్నాడు. నేను ఒప్పుకున్నాడు ఏంది సారు, నా అదృష్టంగా భావించుతా సారు, తప్పకుండా అన్న. అనుష్క సినిమా నడుస్తుందా అమ్మ అప్పుడు అందులోనైనా ఇంకో దాంట్లోనైనా ఖచ్చితంగా తీసుకుంటాను. కానీ ఇక తీర వచ్చేటప్పుడు ఈ శ్రీముఖి, ఈ బిందు మాధవ్ మేడం, నవదీప్ సారు, అభిజిత్ సారు, వీళ్ళందరూ నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా అనగానే నవదీప్ ఒకటే అన్నాడు, ఆయన నా ఫ్రెండు, ఆయన కాదన్నా నిన్ను తీసుకుపోయిన చేతులు పెట్టి నిన్ను చేయని వల్ల చూపించే బాధ్యత నాదే. నువ్వు బిక్కు బాసు కొద్దు, నువ్వు కష్టపడ్డావు, బాధలు పడ్డావు, కన్నీరు ఉంది నీకు, చిన్ననాడి నుంచి కష్టపడ్డావు, చెప్పుకొచ్చినావు మొత్తం స్టోరీ. ఇలా సుఖం అంటుంది అనుకుని పోతానవా నువ్వు, చలి బువ్వ దొరకది నీకు టైంకు అవ్వా అని అన్ని నన్ను మంచిగా నచ్చ చెప్పి చేసి సాగదు. కాలు మొక్కుతాయ్యా, కాళ్ళు అయితే మొక్కుతారయ్యా, నన్ను ఎలా కొడుతురాయ్యా అనుకున్నా. శ్రీముఖి మేడం, బిందు మాధవి నమస్తే పెట్టి మమ్మల్ని ఆశీర్వదించాలంటే చల్లగా బతుకుని బిడ్డ, నా అదృష్టం నాకుందని వచ్చేసి అంతే. అదేమన్నా ఇప్పుడు ఆడిషన్లు, సినిమా ఆడిషన్లు గయ్యి అయితే ఫోన్లు చేసి పిలుస్తుంటారు కదా, ఇక పాట వాడు అందరు వాడించుకుంటారు, ఎవ్వల దాంట్లో పెట్టినా ఇట్టు నేనైతే వినలే పాట. గట్లట్లా మా దాంట్లో పెడతారు ఖచ్చితంగా. గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. 13 ఏళ్లకు నాకు పెళ్లి చేసి ఎల్లగొడితే, చిన్నదేమో వేజేమో చిన్నదాయే, బాధ్యతేమో పెద్దదాయే. నా వేజేమో చిన్నదాయే, బాధ్యతేమో పెద్దదాయే. అత్తమామలతోటి అరిగోసపడ్డాను, ఉన్నామంటే మాకు పడనికి ఇల్లు లేదు, తిందామంటే తిండి లేదు, చేసుకోను పొలము లేదు, దున్నుకోను శెల్క లేదు, నోరుండి మెదపలేదు, కాలుండి కదలలేను. ఎన్నేళ్ళ దుఃఖాన్నైనా నా ఎదలోనే దాసుకున్నా, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. పొద్దుందనుక కలవబోతే రూపాయి పావుల కూలండి, రూపాయి పావుల తెచ్చుకుంటే ఇంట్లో 10 కంచాలు, తినబోతే తిండి లేదు, పండబోతే పక్క లేదు. నేను ఎంత మూడామడ కలవబోయి నాటేసి ఇంటికొచ్చి పిల్లకు పాలిచ్చి గడకకుండా కాడికి పోతే కుండలోనే గట్కలేదు, ఉప్పిడు పాసం ఉంటే పిల్లకు పాలు లేకపాయే. గుండెలోనే రగిలిన బాధ నా కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. పండనీకి ఇల్లు లేదు, తిననీకి తిండి లేదు, ఉండనీకి గుడిసె లేదు, చేసుకోను పొలము లేదు, దున్నుకోను శెల్క లేదు. 24 గంటలు మాకు కూలి బతుకు మాది, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. నా భర్త నేనేమో కిలజొన్నలిచ్చినాది, 30,000 అప్పేసే అప్పు బాధ తట్టుకోక బొమ్మాయికి పోయినవయ్యా. నేను ఒక్కదాన్ని ఊడితే అయ్యమ్మ నాకు లేరు, అన్నదమ్ములు లేరయ్యా, అక్క చెల్లెళ్ళు లేకపోయిరి,
తోడు నీడ నాకు లేదు, నేను ఒక్కదాన్ని ఊడితే తాత నన్ను సాధినాడు, సాది నన్ను లగ్గము చేయలే పతనం చేసి ఎల్లగొడితే దిక్కులేక నేనేమో దినురాలు లెక్కనే నా భర్తను పట్టుకొని దేశము తిరిగిననయ్యా. అయ్యో పాపం అంటే మమ్ములా ఆదరించే వాళ్ళు లేరు, బంధువులు మాకు లేరు, బలుగము మాకు లేదు. ఒక్క పూట కష్టము చేసి 3 రోజులు పస్తులున్నాం, ఆడ ఈడ హడుకొచ్చి పిల్లలను చదువుకొని మాకు గుడిసెలేదు అంటూ పట్నంతో పట్టినాము, కూలి వరుస లెక్క మేము దేశాలు పట్టినాము, నాకు అప్పు ఉంది అంటూ చెప్పుకోను అమ్మలేదు, బాధ చెప్పుకోను నాకు కన్న తండ్రి లేకపాయే, పుట్టంగానే అయ్యవాయే అవ్వవాయే, దంపతులు నాకు లేరు, ఆత్మీయులు లేరయ్యా, బంధువులు లేరయ్యా, నా భర్త నాకు తోడు, ఆయనకు నేను తోడు, ఒకరికొకలాము మేము ఊరు తిరిగినాము, దేశము తిరిగినాము, కన్న దేశము తిరిగినాము, ఎంత తిరిగినా కానీ అప్పు మాకు తీరలేదు, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది, నోరుండి మెదపలేదు, కాలుండి కదలలేదు, ఎన్నేళ్ళ దుఃఖాన్నైనా నా ఎదలోనే దాచుకున్నా, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. ఆ వెనకాల బ్యానర్లో మల్లారెడ్డి సార్ నీకు అంత పెద్దగా దింపినవు, అంత పాయరమా, అంత ఇష్టమా? మల్లారెడ్డి మా దేవుడు, ఒకటే మాటలు చెప్పాలంటే మా దేవుడు. నేను కేసీఆర్ని చూడాలి, నేను నా బాధ చూడాలి. ఎందుకు అంత ఇష్టము? ఇష్టమమ్మా, మంచి పనులు చేసిన వాళ్ళు మనం కోరుకుంటాం తల్లి, మంచి వాళ్ళనే కోరుకుంటాం. అడవిలోకి పోతే మంచి చెట్టు కొడతాం, చెట్టు కొట్టాం. మంచోడు కార్యకర్త ఆయన ఉద్యమకారుడు, ఉద్యమం చేసిండు, ఉద్యమకారుడు, దీక్ష చేసిండు, ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు. ఆయన రాష్ట్రం తెచ్చిన రాష్ట్రం ఒక రాజు, ఆయన ఒక మిషన్ భగీరథుడు. ఆయనే ఇలా దేశం తెచ్చిన ఆయన ఒక దేశానికి అధిపతి, తెలంగాణ రాష్ట్రానికి ఒక అధిపతి ఆయనే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చి ఎంత చల్లని మనసు, ఎంత చల్లని చూపు. ఒరే అన్నోన్ని ఒరే అనడు ఆయన, తిట్టినోళ్ళని తిట్టడు ఆయనే. మంచి మనిషి కేసీఆర్. కాదు, ఇప్పుడు నేను కేసీఆర్ సార్ని కలవాలి, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు సార్ని కలవాలి, ఖచ్చితంగా నేను ఎట్లయినా కలవాలి, నేను ఉన్న రోజులలో ఎప్పుడైనా కలవాలని అనుకుంటున్నావు. కలవాలనుకుంటే ఏమని చెప్తావు? ఇప్పుడు అది సార్ దాకా పోవాలనుకుంటే, సార్ నేనైతే నా అంతటి దాన్ని అయితే మీరు పిలవరు కానీ సారు ఎవరి దయాన్ని ఉంటే రమ్మంటే వాళ్ళతో పోతా. కేటీఆర్ సారు దయచేసి నన్ను కేసీఆర్ సార్ను చూపియ్యరు మీరు, అంతే. ఇక నేను అంతకైతే కోరా. గట్టి కసితోటి ఉన్నావు, సార్ని ఎట్లనన్నా చూడవాలి, సార్ని కలవాలి అని చెప్పేసి. కలిస్తే యాదిలో యాదికొస్తున్నావే సారు, మళ్ళీ ఎన్నడొస్తావు కేసీఆర్, నువ్వు యాదిలో యాదికొస్తున్నావే సారు, నువ్వు మళ్ళీ ఎన్నడొస్తావు కేసీఆర్. ఏ తల్లి నిన్ను కన్నదో, ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు పోసి ఏ తల్లి నిన్ను కన్నదో, ఓ సారు కేసీఆరు, నువ్వు యాదిలో యాదికొస్తున్నావే సారు, నువ్వు మళ్ళీ ఎన్నడొస్తావు కేసీఆరు. ఈ నర్రవారిన నేల ఏ దిక్కులు లేక నీ దిక్కునే చూసెనో, ఓ సారు కేసీఆరు, ఈ కండ్లతోటే తిరిగి చూస్తున్నాను సారు, నాకు ఎన్నాడు దర్శనమిస్తావు సారు, ఎంతమంది నీ దగ్గరికి వస్తుండ్రు సారు, అందులో నేను ఎక్కువైనా సారు, నేను 7 ఏళ్ల పొద్దాయ సారు, నీ గులాబు జెండా మోస్తూ ఉన్నాను సారు, ఒక్కరి కన్నా గుర్తులేన సారు, నేను డబ్బు అడగలేదు సారు, నేను పత్తులు అడగలేదయ్యా సారు, ఈ యాదిలో యాదికొస్తున్నావు సారు, మళ్ళీ ఎన్నడొస్తావు కేసీఆర్, మా పేదలందరికీ పెన్నిదివే నువ్వు, మా అందరికీ దేవినివి నువ్వు సారు, ఓ సారు కేసీఆర్, మళ్ళీ
ఎన్నడొస్తావు కేసీఆర్, నన్ను గుర్తు పెట్టుకో నువ్వు సారు, నేను ఏమి నిన్నడగను సారు, నువ్వు ఒక్క శాల్వ గప్పి సారు, నన్ను ఎల్లగొడితే వస్తా సారు, నీ దగ్గరికి నేను వస్తా సారు, నన్ను పిలిపించుకో కేసీఆర్, నాకు యాదిలో యాదికొస్తున్నావు సారు, ఓ సారు కేసీఆర్, నేను 7 ఏళ్ల నుంచెల్లి సారు, నేను ఎదిరి చూస్తున్నాను సారు, నాకు ఛాన్స్ వస్తాలేదు సారు, నీ దగ్గరికి పిలుస్తా లేరు సారు, జై తెలంగాణ, జై కేసీఆర్. ఓ కేసీఆర్ సార్ ఒక్కసారి మా అమ్మను పిలుచుకోండి సారు, పాపం తల్లాడుతుంది ముసల్ది. ఇప్పుడు ఈ పాట పాడినావు కదా, ఇక ఈ పాట ఖచ్చితంగా జనాలకి పోతుంది, అందరు నిన్ను ట్రెండ్ చేస్తారు. ఆ సారే మనసుగల్ల మహారాజు కేసీఆర్ సారు, మనసుగల్ల మహారాజు కేసీఆర్ సారు, మళ్ళీ మళ్ళీ గెలువాలే తెలంగాణ సర్కారు, మంచి మనసు గల్లోడు కేసీఆర్ సారు, మళ్ళీ మళ్ళీ గెలువాలి తెలంగాణ సర్కారు, బిక్కు బిక్కుమంటున్న బీడి కార్మికులకు, దిక్కు దోసకుండా ఉన్న ఒంటరి మహిళలకు, తానున్నానని చెప్పిన తండ్రి కేసీఆర్, మళ్ళీ మళ్ళీ గెలువాలి తెలంగాణ సర్కారు, మనసుగల్ల మహారాజు కేసీఆర్ సారు, అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు, మనసుగల్ల మహారాజు కేసీఆర్ సారు, మళ్ళీ మళ్ళీ గెలువాలి తెలంగాణ సర్కారు, పసిపిల్లల నుంచెల్లి పండు ముసలోళ్ళదనుక తానున్నానని చెప్పిన తండ్రి కేసీఆర్, 2000 పింఛనిచ్చి ముసలోళ్ళకు చేతి కర్ర అయ్యిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చి పేదింటి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిండు, మనసుగల్ల మహారాజు కేసీఆర్ సారు, మళ్ళీ మళ్ళీ గెలువాలే తెలంగాణ సర్కారు, రైతు బాధ చూసి సారు నీళ్లు తెచ్చి ఇచ్చిండు, పురుడు పోసుకున్న తల్లి కన్నం కడుపు నిండబెట్టిండు, పురుడు పోసుకున్నాక తల్లి పిల్లలకు బట్టలిచ్చి 13,000 ఇచ్చి కేసీఆర్ కిట్టిచ్చి, హాములెనుసు పిలిపిచ్చి మేనమామ లెక్క కేసీఆర్ ఇంటికి పంపిండు మా సక్కని మా కేసీఆర్, మనసున్న మహారాజు కేసీఆర్ సారు, మళ్ళీ 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 గెలువాలి తెలంగాణ సర్కారు. ఇప్పుడు మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఇంకా మంచి మంచి చేస్తాడంటవా? తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు ఇదంతా మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు అయ్యి అట్లా గుడిసెలమ్మ 3 రేకులు 2 రేకులు కమ్మల గుడిసె, అరటాకుల గుడిసె, కొబ్బరాకుల మట్టలు తెచ్చి గుడిసెలు, అక్కడిక్కడ వాన నీళ్ళు ఉంటే బండల మీద తెచ్చుకొని ఆ నీళ్ళు తెచ్చి తానాలు చేస్తే పిల్లలకు గోకుడు పురుగులు, పచ్చటి నీళ్ళ పురుగులు, గోకుడు, గలీజు నీళ్ళు ఆడ ఈడెత్తుకొచ్చి ఇడుగుడు గుంటలలో ఎత్తుకొచ్చి ఒక రూమ్ కడితే 2,000 అట్లనే కట్టాము. నమ్మకం నేను 30 ఏళ్ళు ఉప్పర్ పని ఇక్కడ బాలజనగల కట్టిందంతా కదా మేము. ఆఖరికి ఆ మల్లారెడ్డి దయ వల్ల మల్లారెడ్డి వచ్చినాక గల్లిగలికి నల్ల, గల్లిగలికి రోడ్డు, గల్లిగలికి లైటు, గల్లిగలికి స్తంభం, రాసిన కారెట్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఇలా పెద్ద రోడ్లు, పెద్ద స్తంభాలు, మాకు తీరుగా మల్లారెడ్డి పుణ్యం ఈ జవహర్ నగర్ ఇలా అభివృద్ధి చెందిందంటే మా మంత్రి మల్లారెడ్డి సార్ దయ వల్ల. ఇక చూస్తూనే ఉంటుండ్రి మా జోర్దార్. ఉంటాం మళ్ళా. నమస్తే. నమస్తే.